రోజు రోజు లాంటి రోజే కాదు నాకు. తనతో మాట్లాడడానికి మిగిలిన ఆఖరి రోజు. ఊరు కాస్త తొందరగానే చేరుకున్నా. కాసేపటికి తను రావటం చూసా. ఆ వెన్నెల వెలుగులో ఒక చందమామల తాను అలా గుడివైపు వెళ్ళటం చూసిన నేను తన వెనకాతలే నేను కూడా వెళ్ళా. గుడిలోంచి బయటకు వస్తూ అక్కడున్న తులసి చెట్టుకి దండం పెట్టుకుంటుంది. ఇదే సమయమని గమనించి తన వద్దకు వెళ్ళా. తను దండం పెట్టుకున్న అనంతరం, మేడం, మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నా. తను ఆశ్చర్యపోయినట్టు చూసింది. ఏమిటి అని అన్నది. మేడం, జాతర మొదలైన రోజు నేను మిమ్మల్ని చూసా. ఆ రోజు నుంచి మీ వెనకే తిరుగుతున్నానండి అని అన్నా. తను ఒక్కసారి ఆశ్చర్యపోయేటట్టు చూసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ ముందుకు వెళ్ళిపోయింది. మేడం, ఒక్క క్షణం, నేను చెప్పింది వినండి. మేడం, నిజంగా 4 రోజులు బట్టి నుంచి నేను మీ వెనకే తిరుగుతున్నాను అని అన్నా. తాను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది. మేడం, ఒక క్షణం, నేనెవరో ఏంటో మీకు తెలియజేయాలనే ఈ లేఖలో అన్నీ రాసి పెట్టాను. దయచేసి ఈ లేఖ చదవండి అని అన్నా. తను కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. తాను ఆ లెటర్ చదివిందా ఖచ్చితంగా నాకు రిప్లై ఇస్తుంది. తాను వెనక్కి తిరిగి చూస్తూ అలా జాతరలోకి వెళ్ళిపోయింది. నేను తనను చూస్తూ అలా నిల్చుండిపోయాను.